విడతలో పెడితే మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? మీరు ఎక్కువ విడతలు ఎందుకు పెట్టలేదని క్వశ్చన్. మీ ప్రశ్న ఇంకెవరైనా ఉన్నారా క్వశ్చన్స్? ఓన్లీ వన్ పర్సన్ యు ఆర్ ఆస్కింగ్ 3 questions. So Chandrababu అంటే ఓన్లీ లిమిట్ సార్. Yes, because I have to give many people. No, I have to give all others opportunity. There are 50 media persons. ప్రెస్ మీట్ ముందుకు వచ్చినప్పుడు అడిగి చెప్పాలి. మీరు అలా లిమిట్ పెట్టకూడదు. ఇది వాస్తవం కాదా? చంద్రబాబు అందరూ మైకిల్ తీసేసుకుంటున్నాం సార్. కాదు, చంద్రబాబు నేను మరి ఎట్లా సార్? మీరు మీరు 3 ప్రశ్నలు అడిగారు, టీవీ 9 కాయిన్ అడుగుతున్నారు. If you come to me before media, you should answer any question. But do you have brain? Yeah, I have to respect everybody. Brain ఉంది కాబట్టి ఆయన అడిగారు. మీ ప్రాబ్లం ఏంటి? Please, మీరు బ్రెయిన్ ఉందా అని అడుగుతారేంటి? Please, సార్, I have to respect everybody in democracy. బ్రెయిన్ ఉందా అని ఎలా అడుగుతారు మీరు? In democracy ఈయన అడిగారు, ఆయనకి జవాబు కాదండి. మీరు బ్రెయిన్ ఉందా పాల్ గారు? అంటే ఒక్క ఆయన 5 ప్రశ్నలు వేస్తారా? అడగకూడదా క్వశ్చన్స్? ఏమండి, నేను అడిగింది అందరికీ అవకాశం ఇవ్వాలి. లేదు, మీరు బ్రెయిన్ ఉందా అని ఎలా అడుగుతారండి పాల్ గారు? మీరు కాంట్రవర్సీ చేయాలనుకుంటే చేయండి, కానీ ఐ డోంట్ కేర్. ఆన్సర్ చెప్పడం రానప్పుడు నేను నాకు నీకు ప్రశ్న రాదా? నీకు ప్రశ్న రాదు, పాపులర్ అవడం కొరకు నువ్వు అడుగుతున్నావు 3 సార్లు. మరి అలా ఊరుకో. నేను అందరికీ ఛాన్స్ ఇవ్వాలి. మీరు అడిగారు బాబు, నేను ప్రపంచానికి నాకంటే పాపులర్ పుట్టలేదు, పుట్టబోడు. ఒక్క రిపోర్ట్ సమాధానం చెప్పాలి. బ్రెయిన్ ఉందా అని అడుగుతారండి మీరు? మీరు నేను జవాబు చెప్పలేదు. You take back your word. You take back your word. మీరు బ్యాక్ తీసుకోండి. Do you understand? బ్రెయిన్ ఉందా అని ఎలా అడుగుతారు మీరు? You ask me 4 questions. 4 questions 10 questions అడుగుతాను. You cannot. Answer everybody. మీడియా ముందుకు ఎందుకు వచ్చారు? మీరు ఆన్సర్ చేయలేనప్పుడు ఎందుకు వచ్చారు? మీరు I can answer any question. చంద్రబాబు ఆన్సర్ చేయలేనప్పుడు ఎందుకు వచ్చారు? You have any more questions? You have any more questions? Don't ask questions. You have. God bless you. మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయలేనప్పుడు మీరు మీడియా ముందుకు వెళ్తున్నారు. మీరు వెళ్ళండి. మీకు చేత కాదని చెప్పుకోలేనప్పుడు మీరు పార్టీ మీరు చెప్పండి. లేదండి సార్, మీరు చెప్పింది కరెక్ట్ కాదు. మీరు ఆన్సర్ చెప్పండి. ఎంపీ రావు. కంటిన్యూస్లీ ఒక్కరకే కంటిన్యూస్లీ ఏంటండి? 10 క్వశ్చన్స్ అయినా అడుగుతారు. జవాబులు ఎవరు